హలో ఎవ్రీవన్, ఏంటి మేము అందరం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? మనం అయితే ఫంక్షన్కి వెళ్తున్నాం. నా పక్కన అయితే బాబాయ్, డాడీ, పిన్ని, మమ్మీ అయితే ఉన్నారు. ఈ రోడ్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. మనం అయితే చిన్న తిరుపతి వెళ్తున్నాము. వెస్ట్ సైడ్ అంటే వెస్ట్ గోదావరి దగ్గర ఉండే వాళ్ళందరికీ చిన్న తిరుపతి అంటే మ్యాక్సిమం ఐడియానే ఉంటుంది. చిన్న తిరుపతినే ద్వారకా తిరుమల అని కూడా అంటారనమాట. భీముడోల్ నుంచి యూటర్న్ తీసుకుని లెఫ్ట్ కట్ అవ్వాలి. అక్కడ ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా లోపలికి రావాలన్నమాట. దగ్గరే ఉంటుంది మాకైతే. సేమ్ మనకి పెద్ద తిరుపతిలో లాగానే చిన్న తిరుపతి దేవుడు కూడా చాలా పవర్ఫుల్. అండ్ ఇద్దరు వెంకటేశ్వర స్వాములు ఉంటారనమాట. ఏం కోరుకుంటే అది అవుతుందని ఇక్కడ చాలామంది గట్టిగా నమ్ముతారు. అని నిజంగా కూడా అవుతుంది. అది మార్నింగ్ అవ్వడంతో మొహం మీద ఎండ్ అయితే వచ్చింది నాకు. బట్ ఇట్స్ ఓకే, స్టిల్ వీడియో కోసం నేనైతే అలా మేనేజ్ చేసా. ఇంకా అలా కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ మేము చిన్న తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. చిన్న తిరుపతి రీచ్ అయిన వెంటనే ఫుల్ గ్రీనరీ చాలా బాగుంటుంది. పామ్ ట్రీస్ తోటలు, ఇంకా కొబ్బరి చెట్టు తోటలు చాలా బాగుంటుంది. ప్లెజెంట్గా అనిపిస్తుంది మైండ్. ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇంకా బాగా అనిపిస్తుంది. కానీ ఎండ అయితే చాలానే ఉంది. బట్ ఈ ఒక్కరోజుకి పర్లేదు. మనం చిన్న తిరుపతి ఎంట్రీ అయిన వెంటనే ఇలా గరుత్మంతుడు అయితే స్టాట్యూ ఉంటుంది మనకి వెల్కమ్ చెప్తున్నట్టు. ఇంకా ఫస్ట్ మనం ఫంక్షన్కి అయితే రీచ్ అయిపోయాం. ఈ ఫంక్షన్ ఏంటి అంటే ఉపనయనం అన్నమాట. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. బాబాయ్ ఇంకా వేడికి తట్టుకోలేక ఫ్యాన్ దగ్గర అయితే నుంచున్నారు. నేను ఇంకా మొత్తం తిరుగుతున్నాను. ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళి ఇంకా అనిపించేసి ఇంకా అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. చాలా డేస్ అయింది కదా కలిసి. సో ఇంకా అలా మాట్లాడుతూ ఉన్నాము. ఉపనయనం అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఉపనయనం అంటే ఒడుగు అనమాట. ధన్యం వేస్తారు కదా. ఇది మోస్ట్లీ బ్రాహ్మిన్స్, క్షత్రియాస్ ఇంకా నాయుడు బ్రాహ్మిన్స్ కూడా చేసుకుంటారనమాట. ఇది ధన్యం అనేది వేస్తారనమాట. అంటే పెళ్లి కొడుకులానే సేమ్ పెళ్ళిలానే చేస్తారు ఇది కూడా. అండ్ నేను చూసారు ఇలా రెడీ అయ్యాను. మల్లెపూలు అయితే పెట్టుకున్నాను. నాకు మల్లెపూలు అంటే ఇష్టం. సో పెట్టుకున్నాను. ఇంకా అలా మా వాళ్ళు సీరియస్ డిస్కషన్లో ఉన్నారు. తెలిసిందే కదా ఫ్యామిలీ అందరూ కలిస్తే. అండ్ ఈ ఉపనయనంలో ఏంటంటే భిక్ష అనేది వేస్తారనమాట. భిక్ష అంటే అక్కడ జస్ట్ అలా మనం అతను కండువా ఉంది కదా, అది పెట్టితే బియ్యం అది వేస్తారు. మంత్రం చెప్పి, గాయత్రి మంత్రము అండ్ మన చేత కూడా చెప్పిస్తారు. అండ్ మనకి నచ్చిన గిఫ్ట్ అందులో వేస్తారనమాట. జనరల్గా పెళ్ళిళ్ళకి అయితే గిఫ్ట్ ఇస్తాం. బట్ ఇందులో అయితే భిక్షలో వేయాలి. అది ఆచారం అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇంకా మమ్మీ డాడీ అయితే వేస్తున్నారు భిక్ష. పిన్ని వాళ్ళు అయితే వెనకాల నుంచుని ఉన్నారు. వాళ్ళు కూడా వేస్తారు. నేనైతే అలా ఈ క్యూట్ మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తున్నాను. ఇంకా అలా వేస్తున్నారు. నేనైతే ఆల్రెడీ ఒక 2 times చూశాను కాబట్టి నాకు ఐడియా అనేది వచ్చింది. ఎందుకంటే ఇది ఓన్లీ జెంట్స్కి చేస్తారు కాబట్టి లేడీస్కి అంత పెద్ద ఐడియా అయితే ఉండదు. నేను మా అన్నయ్యకి జరిగినప్పుడు చూసా కాబట్టి ఒక ఐడియా అనేది నాకైతే వచ్చింది. ఇంకా మనం ఫంక్షన్ నుంచి దర్శనానికి అయితే వచ్చేసాము. పైన టికెట్ ఒక 50 ఎంతో తీసుకున్నారు. వెహికల్ పార్కింగ్కి టోల్ ప్లాజా లాగా ఉంది అక్కడ. ఎక్కడైతే కేశ ఖండనాశాల మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ముక్కు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఇక్కడ ఇస్తారు. అక్కడే లోపల వాష్రూమ్స్ కూడా ఉంటాయి. మనం హెడ్ బాత్ అది చేసి లోపలికి వెళ్ళడానికి ఇప్పుడు అంతా ప్రొవైడ్ చేశారు. ఇది వరకు మొత్తం వేరేలా ఉండేది. ఇప్పుడు బాగా డెవలప్ చేశారు. చాలా బాగుంది. మనకి ఎక్కడైనా కానీ ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి పైన అయితే మాత్రం. కానీ వామ్మో ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. ఇంకా బయటకు దిగకుండానే తెలిసిపోయింది మాకైతే. కానీ ఇంకా దేవుడి కోసం తప్పదు అనేం కాదు. దేవుడి కోసం, దేవుడు మన ఇష్టం కాబట్టి మనం వెళ్తాము. ఫ్రంట్ ఎంట్రన్స్లో 2 గోపురాలు అయితే ఇలా ఉంటాయి. అంటే యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్ పక్కన ఉంటుంది. బట్ అది కన్స్ట్రక్షన్ జరగడం వల్ల మనని ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడి నుంచే వెళ్ళనిస్తున్నారు. ఇదే అనమాట. కన్స్ట్రక్షన్ జరగడం వల్ల మనం సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం. లేకుంటే డైరెక్ట్ స్ట్రైట్గా వెళ్ళే వాళ్ళం. అది కన్స్ట్రక్షన్ జరిగాక మన అయితే అటు అలో చేస్తారు. ప్రజెంట్ అయితే ఇలానే వెళ్ళాలి. ఇక్కడ గోశాల కూడా ఉంది, చూసారు కదా. మనం అక్కడ ఒక 500 ఎంతో ఛార్జ్ చేస్తారు. మన గోత్రనామాలు అవి చదివి మనకి ఫుడ్ పెట్టచ్చు అనమాట ఆవులకి మంచిగా. ఇంక నేనైతే నామం పెట్టుకున్నాను. ఆబ్వియస్లీ నామం
పక్కాగా పెట్టుకోవాలి కదా. నాకైతే చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు. ఇంకా మార్కెట్ అయితే ఇలా ఉంది వెళ్ళే దారిలో. ఇక్కడైతే ఇలా మ్యాట్ వేసి దాని మీద వాటర్ వేశారు కాళ్ళు కాలకుండా వెళ్ళడానికి భక్తులకి. ఇదిగో చూసారు కదా, దేవుడు లోపల కూడా ఇలానే ఉంటారు క్యూట్గా. అక్కడైతే ఒక షాప్కి అలా పెట్టారు. వాటర్ వేసేయడంతో మొత్తం తొక్కేస్తారు కదా, ఎలా పడితే అలా అయిపోయింది. మనం అయితే వైట్ వేసుకోవడంతో మొత్తం ప్యాంట్ అంతా బ్లాక్గా అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే. ఇంకా లోపలికి వెళ్ళేటప్పటికి ఇక్కడ కోలాటం అయితే జరుగుతుంది. చాలా హడావిడిగా ఉంది ఆ రోజైతే. ఇక్కడైతే 4 ద్వారాలు ఉంటాయన్నమాట. మనమైతే తూర్పు గోపురం వైపు వెళ్తున్నాము. మ్యాక్సిమం అందరూ ఇటు నుంచే వెళ్తారు, నడిచి వచ్చే వాళ్ళు తప్ప. అండ్ ఇది చూసారా, నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దాని మీద ఫ్రీ వెహికల్ అనమాట. అది తూర్పు గోపురం నుంచి అయితే వెళ్తున్నాం మనం. లోపలికి క్యామెరాలో లేదు కాబట్టి నేను తీయలేకపోయాను. దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. మెయిన్ ద్వారం ఇదే అనమాట. ఇంకా గుడి లోపల వచ్చేసరికి మనకి ఇలా అయితే ఉంటుంది. చూసారు కదా, మమ్మీ వాళ్ళు ఎంత క్యూట్గా హాయ్ చెప్పారు. దర్శనం చాలా 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 బాగా జరిగింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అంత బాగా జరుగుతుందని. లోపలికంట వెళ్ళాం మేము, శతకోపం పెట్టారు, చాలా బాగా జరిగింది. మాకైతే ట్రూలీ బ్లెస్డ్ అనిపించింది. మేము విఐపి దర్శనం చేసుకున్నాం అనమాట. ఇంకా బయటకు వచ్చేసాం. ఇక్కడైతే చాలా పెళ్ళిళ్ళు అయితే జరుగుతున్నాయి. గుడి గోపురం అది చూసారు కదా, చాలా బాగుంది. ఇంకా బయటకు వెళ్తున్నాం. బయట వెళ్ళే దారి అంతా ఇలా ఉందన్నమాట. మనకి స్టాల్స్ అవి ఉంటాయి, కొనుక్కోవాల్సినవి ఉంటే మనం అక్కడ కొనుక్కోవచ్చు. దేవుడి విగ్రహాలు అండ్ దేవుడి తాడులు ఇంకా అలా ఉంటాయన్నమాట. మనం ఏమైనా చిన్నగా షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం చేసుకోవచ్చు. ఇంకా మేమైతే అలా వెళ్తున్నాము నడుచుకుంటూ. నాకైతే చాలా బాగా అనిపించింది. అలా చూసుకుంటూ అన్ని స్టాల్స్ వెళ్తున్నాము. ప్రసాదాల కౌంటర్ అయితే మనకి బయట ఉంటుంది. ఇదే గోశాల మనం వెళ్ళేటప్పుడు చూసాం కదా, అదే అనమాట ఇది. ఇక్కడ వరకు చాలా బాగా జరిగింది. చాలా మంచిగా ఉందని చెప్పి అలా ఫీల్తో నడుచుకుంటూ వెళ్తుంటే కాళ్ళు మొత్తం కాలిపోయినాయి. గుడి వరకు మ్యాట్స్ వేశారు కాబట్టి బాగానే ఉంది. కానీ బయటకు వచ్చేసరికి కార్ కోసం రోడ్ క్రాస్ చేయడంతో మా అందరికీ కాళ్ళు కాలిపోయినాయి. చూసారు కదా మా ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో. మాకైతే లిటరలీ నాకైతే వాత పెట్టినట్టు అయిపోయింది. సో మీరు బీ కేర్ఫుల్. మనం ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అందులో మేము కార్లోనే వదిలేసాం చెప్పులు. అదే మేము చేసిన పెద్ద మిస్టేక్. మీరు మాత్రం అలా చేయకండి. బాబాయ్ వాళ్ళం మేము అదే మాట్లాడుకుంటున్నాం అనమాట, అలా మాత్రం చేయకండి అని చెప్పేసి. ఇంక నేను అలా వ్యూని ఎంజాయ్ చేస్తున్నా. ఇంక వెళ్ళేటప్పుడు ఆ గుడి అయితే అమ్మవారి గుడి అనమాట. కుంకులమ్మ తల్లి అని అంటారు. అంటే అక్కడ చిన్న తిరుపతిలో దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కంపల్సరీ వచ్చి చేసుకుంటారు. అంటే వెంకటేశ్వర స్వామి చెల్లిలాగా అనమాట. కంపల్సరీగా మీరు కూడా వెళ్తే ఇక్కడ కూడా దర్శనం చేసుకుని వెళ్ళండి. నేనైతే వీడియో తీయలేదు కానీ మేము దర్శనం చేసుకున్నాము. బాగా జరిగింది అక్కడ కూడా దర్శనం. మనకి అక్కడ ఈజీగానే అయిపోతుంది. తిరిగి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్ తిరుపతి అని చెప్పాలనిపించింది. ఐ మీన్ చిన్న తిరుపతి. నాకు ఎందుకో తిరుపతి అన్న ఫీలింగే వస్తుంది ఇక్కడ కూడా. చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే. ఎప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ప్రాజెక్ట్ అనమాట. అది అంటే ఐ మీన్ కాలువలాగా, బట్ వాటర్ ఏం లేవు. ఎండకి మొత్తం ఎండిపోయింది. ఇంకా వామ్మో ఎండ అయితే చాలానే ఉంది. కారులోంచి తెలియట్లేదు కానీ ఆ రోజు నిజంగా చాలా టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక మేము అలా కారు ఎక్కేసి పడుకున్నాం అనమాట. ఫుల్గా వర్షం అయితే పడింది ఇంటికి రీచ్ అయ్యే టైంలో. ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయాం. మీకు నా వీడియో నచ్చినట్లయితే డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. మళ్ళీ కలుద్దాం.